పార్థసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ప్రేమించిన వాళ్ళు ఎందుకు వారిని దూరంగా పెడతారు, వారు ఎందుకు ప్రేమలో విఫలమవుతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రాశి వారికి చాలా జెన్యూన్గా ప్రేమిస్తారు, చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. వీరి యొక్క ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్లి వివాహం చేసుకోవాలన్న ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ప్రేమించేటువంటి వ్యక్తుల్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు ప్రేమలు మరి ఎందుకు విడిపోతున్నాయి, ఎందుకు ఎడబాటు వస్తుంది, ఎందుకు దూరం అయిపోతున్నారు, వేరువేరుగా వివాహాలు చేసుకోవడం, లేదా వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళకి ఫోన్లు చేయకుండా వీళ్ళతో మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నారు అంటే, వీరి ప్రేమలు ముఖ్యంగా విడిపోవడానికి గల కారణం మధ్య వ్యక్తులు. వీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అండర్స్టాండ్తో చాలా సంతోషంగా ఉంటారు. వీరి యొక్క సంతోషాన్ని, వీరి యొక్క సంతోషంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈర్ష్యతో కానీ ద్వేషంతో కానీ వీళ్ళిద్దరిని ఎడగొట్టాలని చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాగ చేసేటువంటి ప్రయత్నాల్లో మీ మీద, మీరు ప్రేమించే వాళ్ళ మీద చెడుగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా వారి గురించి చెడ్డగా రూమర్స్, వాళ్ళ ప్రవర్తన కరెక్ట్ కాదని, లేదా ఇంకేదో ఒక రకమైనటువంటి నిందలు వాళ్ళ మీద వేసి వాళ్ళు మీకు కోపం తెప్పించి వారి మీద మీకు అనుమానం కలిగేలాగా చేసి మీకు మీ ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా. అయితే ఎదుటి వాళ్ళు చెప్పగానే ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కువగా ఆక్రోశానికి వెళ్ళిపోతారు. ఇది నిజమా కాదా, ఇన్నాళ్ళు నేను ప్రేమించినటువంటి అమ్మాయి లేదా ప్రేమించినటువంటి అబ్బాయి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అన్నది ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరో బయట వాళ్ళు చెప్పిన మాటలు విని వెంటనే వెళ్ళి వాళ్ళు గట్టిగా నిలదీయడం, అదేవిధంగా గట్టిగా అడగటం వల్ల అవతల వాళ్ళు చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. వారి యొక్క ప్రేమని ద్వేషంగా మార్చుకునేటువంటికి ఇది మొదటి అడుగండి. ఇలాగ చేయడం వల్ల చాలామంది విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మధ్య వ్యక్తుల్ని ఎప్పుడైతే మీ విషయాల్లోకి తెచ్చుకుంటారో మీ నెత్తిని మీరే మన్ను పోసుకున్నట్టు అవుతుంది, మీ ప్రేమను మీరే విడగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు మధ్య వ్యక్తులను రానికోకుండా, ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా సరే మీ గురించి అని మీరు ప్రేమించే వాళ్ళ గురించి తప్పుగా చెప్పినా కూడా మీరు వాటిని నిదానంగా కూర్చొని చక్కగా పరిష్కరించుకోలే కానీ వెళ్ళి నిలదీసి గట్టిగా మాట్లాడడం వల్ల మీ యొక్క ప్రేమలో విభేదాలు రావడం తప్ప వేరేటువంటి ఇంకోటి ఏం లేదు. అయితే ఇందులోనే స్త్రీలు కానీ పురుషులు కానీ అధికంగా అవతల వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం చూపించేటువంటి ప్రేమే మనకి శత్రుత్వాన్ని లేదా వారి దూరాన్ని తెచ్చిపెడుతుంది. అది ఎలాగంటే, మీరు ప్రేమించే వాళ్ళని పదే పదే వాళ్ళు బాగోగా ఎలా ఉన్నారు, ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీ జీవితాన్ని పూర్తిగా వాళ్ళ జీవితంలోకి నీళ్ళని చేసేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకు తగిలిన దెబ్బకి మీరు నొప్పి అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు తిన్నారా, లేచారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీ ఫోన్ ఎత్తకపోయినా, మీతో మాట్లాడకపోయినా, వాళ్ళ కష్టాలు వాళ్ళ పరిస్థితులను బట్టి ఏరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా గతంలో ఉన్నట్టుగా నా మీద ప్రేమ లేదు, ఇంతకుముందు నన్ను ప్రేమించినట్టుగా ఇప్పుడు ప్రేమించట్లేదు, నన్ను దూరం పెట్టేస్తున్నారు, అదేవిధంగా నా ఫోన్ ఎత్తటం లేదు, ఒకప్పుడు నేను ఫోన్ చేస్తే తిరిగి ఎమ్మటనే చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత సమయమైనా చేయట్లేదు అని మీలో మీరు బాగా మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఇలాగా ఒక దశ పెరిగిన తర్వాత వారికి ఉన్నటువంటి అవసరాలు ఏంటో మనం తెలుసుకోవాలే కానీ మనం చేస్తే ఎత్తట్లేదని మనం బాధపడకూడదు. అలాగ చాలామంది చేసి విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగ చేయడం వల్ల కొంతకాలానికి నేనంటే తనకి ఇష్టం లేదేమోనని ఒక నిర్ణయానికి వచ్చి వారితో పూర్తిగా దూరం అయిపోయేటువంటి పని చేస్తూ ఉంటారు. మళ్ళీ కొంత సమయం తర్వాత పూర్తిగా దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి మీ జీవితంలో సర్ది చెప్పినా కూడా దాన్ని అంగీకరించకుండా మీరు పట్టుబట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగ విడిపోయి కొన్నాళ్ళకి అరే మనం చేసిందే తప్పేనేమో, మనమే అర్థం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ వారు రమ్మంటే రాకుండా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క రెండు మెయిన్ కారణాల వల్ల
వీరి యొక్క ప్రేమ విషయంలో చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, మానసిక స్థితులు, ఇలాగా ఎన్నో రకాలుగా వాళ్ళు స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు. అయితే గతంలో ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయాయి, మేము ఇలాగే చేసాం అని చాలామంది ఫోన్లు చేసి నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యల్ని నాతో చెప్పుకుంటున్నారు. వాళ్ళ సమస్యలను నేను కూడా పరిష్కారం చేస్తున్నాను. మరి ఆల్రెడీ మాకు విడిపోయామండి, దూరం అయిపోయాం, సంవత్సరం అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, 5 నెలలు అవుతుంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, విడిపోయిన వాళ్ళని కలపడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయితే నన్ను సంప్రదించండి, నాకు ఫోన్ చేయండి. మీ ఫోటోలు, మీరు అవతల వాళ్ళ ఫోటో పేర్లు తీసుకొని నేను పూజలో చూసి మిమ్మల్ని కలిపి మీ జీవితాలు మళ్ళీ సంతోషంగా ఉండేటట్టుగా చేసేటువంటి బాధ్యత నాది. అలాగే మాకు అన్ని విధాలా బాగుందండి, మేము ప్రేమ విషయంలో బాగున్నాం, మధ్య వాళ్ళ విషయంలో అండర్స్టాండ్ చేసుకున్నాం, ఏ గొడవలు లేకుండా చక్కగానే ఉన్నాం. మరి మా పెళ్ళి పెద్దల దాకా వెళ్ళి ఆగిపోతుంది, మరి దానికి పరిష్కారం ఏంటి అని కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. అయితే ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి, దాంట్లో తప్పేం లేదు. తమ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని, మంచి జీవితం ఉండాలని, వాళ్ళ కులస్తులనే వివాహం చేయాలని, లేదా ఎక్కువగా కట్నం తెచ్చే వాళ్ళని వివాహం చేయాలని, లేదా పిల్లలకి వారి యొక్క సపోర్ట్గా అవతల వాళ్ళు ఉండాలి అని మంచి సంబంధం చూసి చెయ్యాలన్నదే తల్లిదండ్రుల ఆలోచన. ప్రేమకు వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటారు, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ప్రేమ విషయంలో చెప్పినా కూడా 100లో 2-3 మాత్రమే ఒప్పుకుంటారు, కానీ మిగతా వాళ్ళ పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనే ఆలోచనలోనే ఉంటారు. మరి వారిని ఒప్పించడం ఎలాగా అంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కావట్లేదు, పెద్దలు ఒప్పుకోవట్లేదు, పెద్దల వల్ల మేము దూరం అవ్వాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. మరి ఇలాగ మీకు ఉన్నట్లయితే నాకు ఒకసారి సంప్రదించండి, ఫోటోలు, మీ తల్లిదండ్రుల పేర్లు పంపించండి. వారు మీ వివాహానికి ఒప్పుకొని, మీ ప్రేమ పెళ్ళికి ఒప్పుకొని మీకు సంతోషంగా వివాహం చేసేటట్టుగా నేను కొన్ని పూజలు చేస్తాను. ఖచ్చితంగా మీకు ఫలించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ప్రేమ విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనిషికి ఒక జీవితం ఉంటుంది, ఆ ఒక్క జీవితంలోనే ఒకరిని ఇష్టపడ్డాము అంటే ఆ మొదటిసారి యొక్క ప్రేమ అనుభూతి మరి ఎవరి మీద రాదండి. డబ్బు, ఉద్యోగం పోతే అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు, అంతకన్నా మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. కానీ జీవితంలో ఇష్టపడ్డ వ్యక్తుల్ని ఒక్కసారి మనం దూరం చేసుకున్నామంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇష్టపడ్డ వాళ్ళని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయండి, జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలాగా ప్రేమలు విడిపోయినా, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయినా, ప్రేమ విషయాలు ఎటువంటి సమస్యలు ఉన్నా, వివాహాలు కాకపోయినా మమ్మల్ని సంప్రదించండి, నేను మీకు చక్కటి పరిష్కారం చూపిస్తాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే షేర్ చేయండి.